హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గులాబ్ జామున్ని పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వారు కిందుండే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. నేను అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడడానికి. గులాబ్ జామున్ చాలా స్పాంజీగా వచ్చేట్లు చేయాలి అంటే నేను చెప్పబోయే కొన్ని టిప్స్ని పాటిస్తే చాలు. మీరు కూడా ఇలాంటి స్పాంజీ సాఫ్ట్ గులాబ్ జామున్ని తయారీ చేసిస్తారు. మరి ఆలస్యం చేయకుండా గులాబ్ జామున్ చేసే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా మార్కెట్లో దొరికే గులాబ్ జామున్ ప్యాకెట్ని తీసుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు తీసుకొని ఇందులోకి వేసేసుకుందాము. ఇలా 1.5 కప్ వరకైతే గులాబ్ జామున్ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత పాలని తీసుకోవాలి. మరిగించి చల్లారిన పాలను తీసుకుంటే మరీ మంచిది. అలాగే మీగడున్న పాలను తీసుకుంటే ఇంకా మంచిది, లేకపోతే స్కిప్ చేసేయండి. చూడండి, ముందుగానే పిండిని ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పాలు వేస్తూ ఇలా మెల్లిమెల్లిగా లైట్గా పైనే కలుపుకోవాలి. నేను చూపించే విధానంలో అయితే కలుపుకోండి. ఇలా అంత పిండిని ఇలా లైట్గా కలుపుకున్న తర్వాత ముద్దలాగా చేసుకోవాలి. మరీ ఎక్కువగా ప్రెస్ చేస్తూ కాకుండా సున్నితంగా కలుపుకోండి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా పిండిని విరుస్తే ఇలా పిండి అనేది అయితే పర్ఫెక్ట్గా పిండి ముద్దనైతే రెడీ అయింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి లేకపోతే ఆయిల్ని కూడా వేసుకొని మరొకసారి ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని రెస్ట్ ఇవ్వాలి. పిండి అనేది సెట్ అయ్యే లోపు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఈ కప్పుతో 2 కప్స్ వరకు షుగర్ని వేసుకుంటున్నాను. ఇదే కప్పుతో 2 కప్స్ వరకు వాటర్ని కూడా వేసుకుంటున్నాను. నేను 1.5 కప్ గులాబ్ జామున్ పౌడర్కి 2 కప్స్ షుగరు అలాగే 2 కప్స్ వాటర్ని అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను సాఫ్రాన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇలా వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా స్పూన్తో షుగర్ కరిగేంత వరకు కరిగించుకోవాలి. మరి తీగపాకం వచ్చేంత అవసరమైతే లేదు. 5 to 7 మినిట్స్ ఇలా మరిగించుకుంటే షుగర్ని సరిపోతుంది. ఇలా కలుపుతూ షుగర్ కరిగేంత వరకు కరిగించుకోవాలి. సాఫ్రాన్ వేసుకోవడం వల్ల కలర్ అనేది చేంజ్ అయ్యింది. నేను చెప్పే ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అవుతూ చేస్తే పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ అయితే చేసేస్తారు ఈజీగా. ఇలా షుగర్ అంతా కరిగిన తర్వాత చూడండి, ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి కాస్త నిమ్మకాయ రసాన్ని వేసుకుంటే పాకం అనేది గట్టిపడకుండా దగ్గరికి రాకుండా అలానే ఉంటుంది. ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పిండినైతే మరొకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చేతిలోకి కాస్త నెయ్యిని వేసుకొని ఇప్పుడు ఉండల్లాగా చేసుకోవాలి. మీడియం సైజు ఉండల్లాగానైతే చేసుకోవాలి. చూడండి, ఈ సైజుని ఇలా తీసుకొని కాస్త గట్టిగా హ్యాండ్ ప్రెస్ చేస్తూ మళ్ళీ రౌండ్గా చేసుకోవాలి. అప్పుడే క్రాక్స్ రాకుండా ఉంటాయి. అలా చేసినా కూడా క్రాక్స్ వస్తే కాస్త హ్యాండ్స్కి వాటర్ అయినా కానీ మిల్క్ అయినా కానీ అలాగే ఆయిల్ అయినా కానీ అప్లై చేసుకొని చేస్తే క్రాక్స్ రాకుండా ఉంటాయండి. చూడండి, ఇలా కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా చిన్న చిన్న ఉండల్లాగానైతే చేసుకుంటున్నాను. ఇలా అన్నీ చేసేసుకోవాలి. ఇలా ఒక ఉండని తీసుకొని ఇలా హ్యాండ్కి గట్టిగా ప్రెస్ చేసిన తర్వాతే కాస్త నెయ్యిని అప్లై చేసుకొని హ్యాండ్స్కి ఇలా రౌండ్గా మెల్లిగా తిప్పుకోవాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ అనేటివి వస్తాయండి. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకుందాము. ఆయిల్ మరీ ఎక్కువగా వేడి అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా మీడియంగా వేడైతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి అన్ని బాల్స్ని అయితే వేసేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా వేయకండి. ఇలా నార్మల్గా వేసుకున్న తర్వాత కాసేపు అలానే ఉంచాలి. ఇప్పుడు ఇలా రెండు వైపులా తిప్పుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా ఇలా కలుపుతూ కాల్చుకోవాలి.
స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఇలా కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో కాల్చుకుంటే కనుక పైన లేయర్ అనేది క్రిస్పీగా కనపడుతుంది, లోపల అలాగే పిండిలాగా ఉండిపోతుంది. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఇలా అన్నీ తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత షుగర్ సిరప్లోకి వేసేసుకుందామండి. ఇందులోనే కాస్త విలైచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యిందండి. ఇప్పుడు మిగతాయి కూడా ఇలానే చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఇలా కొన్ని కొన్ని వేసుకోవాలి, లేదంటే ఒకదానికొకటి అంటుకుంటాయి. కాసేపు అలానే ఉంచాలి ఆయిల్లో. ఆ తర్వాతే ఇలా రెండు వైపులా తిప్పుతూ ఇలా కాల్చుకోవాలి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా తీసేసుకున్న తర్వాత షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచాలి. పాకం అనేది గులాబ్ జామున్కి చాలా బాగా పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాము. చూడండి, పాకం అనేది అంతా గులాబ్ జామున్ అయితే పీల్చేసుకుంది. చూడండి ఎంత స్పాంజీగా సాఫ్ట్గా అయ్యాయో గులాబ్ జామున్ అనేటి. అంతే అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.